గైస్ ఒక ఎక్స్ అనే స్టాక్ ఉంది, అది ఎప్పుడు 100 దగ్గరికి వెళ్ళి రివర్స్ ప్రైస్ బౌన్స్ అవుతుంది. సో అలాంటి దగ్గర మీరు ట్రేడ్ ప్లాన్స్ ఎలా తీసుకోవాలో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు రండి. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ ట్రేడింగ్ సిరీస్ డే 77. సో ఎక్స్ అనే స్టాక్ 100 ప్రైస్ దగ్గర చాలా సార్లు ఆగుతుంది. సో అక్కడ అది ఆ 100 ప్రైస్ దాటి పైకి వెళ్తుందా లేదా అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం? వాల్యూమ్ ద్వారా, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ద్వారా, ప్రైస్ యాక్షన్ ద్వారా, క్యాండిల్స్ ద్వారా, ఇలా మల్టిపుల్ టెక్నికల్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఫండమెంటల్లీ కూడా మనం డేటా అనేది చూస్ చేసుకోవాలి. యాజ్ ఎ ట్రేడర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ప్రాబబిలిటీస్. ప్రైస్ పైకి వెళ్తుందా లేదా కిందకి వెళ్తుందా. సో ఈ ప్రాబబిలిటీస్ని మీరు ఎలా ఆపర్చునిటీస్లా కన్వర్ట్ చేసుకోవాలి అంటే మీరు ప్రాపర్ డేటాతో బ్యాక్ అయ్యి ఎటు డేటాస్ మోర్ దెన్ 70% కానీ 80% డేటా ప్రాబబిలిటీస్ చూపిస్తుందో అటు సైడ్ మీరు మీ పొజిషన్స్ పెట్టుకున్నారనుకోండి విత్ ప్రాపర్ అనాలిసిస్ ఇంక్లూడింగ్ ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్, అప్పుడు మీరు డెఫినెట్గా ట్రేడ్లో సక్సెస్ అయ్యే ప్రాబబిలిటీ చాలా ఎక్కువ అవుతుంది. సో టిపికల్గా మార్కెట్ ఎక్కడుంటే అక్కడ ర్యాండమ్గా క్యాండిల్స్ చూస్తూ గ్యాంబ్లింగ్ చేయకండి. వెయిట్ ఫర్ ఆపర్చునిటీస్ నియర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. మేజర్ ట్రేడింగ్ అంతా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరే ఉంటుంది గైస్. అక్కడ రైట్ ఆపర్చునిటీస్ ఫైండ్ చేసిన వాళ్ళు ప్రాపర్ మొమెంటమ్ ట్రేడింగ్ మీరు బిగినింగ్ లెవెల్లో చేసుకుంటే ఇందులో మీరు సక్సీడ్ అయిన తర్వాత కోర్ ట్రేడింగ్ లైక్ స్కాల్పింగ్ కానీ అలాంటి వాటిని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో బిగినర్స్ అందరూ ఫస్ట్ ఆపర్చునిటీస్ గురించి బాగా వెయిట్ చేసి ఓపిక్గా ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మీరు మీ ట్రేడ్ ప్లాన్స్ కానీ అనాలిసిస్ మీరు ప్రాపర్గా నేర్చుకున్నారనుకోండి సక్సెస్ రేట్ అనేది చాలా పెరుగుతుంది. ఇలాంటి స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంటెంట్ ముందుకు ఎప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. సీ ద నెక్స్ట్ వీడియో.